హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్కది బర్త్డే ఉంది, కుమారి. అందరికీ తెలుసు కదా. ఇప్పుడే చర్చికి వెళ్ళి వచ్చామన్నమాట. మరి మేము ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న సర్ప్రైజ్ ఉంది. రండి, మీరు కూడా చూద్దాం. ఇక్కడ స్టార్ట్ అయ్యాము, కేక్ కొనడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మరి మనం కేక్ తీసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ కేకులు బాగుంటాయంట, చాలామంది చెప్పారు కేక్ హబ్ అని. ఇంతకుముందు ఒకసారి తీసుకెళ్ళాం, బాగుంది. చూద్దాం రండి. మన విజయవాడలో బెస్ట్ అండ్ చీప్ కాస్ట్ మనకి కేకులు కావాలంటే ఇక్కడ అవైలబుల్ అవుతాయి. ఇదిగోండి, ఇక్కడ ఇంకా కస్టమైజ్డ్ కేకులు కూడా మీ ముందే చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క కుమారిది బర్త్డే అనమాట. చర్చికి కూడా రాలేదు, మేము చర్చికి వెళ్ళాము, ఇప్పుడే వచ్చామన్నమాట. టైం 9:30 అవుతుంది. మరి మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం ఇప్పుడు, బర్త్డే కాబట్టి. మరి ఏం చేస్తుందో ఏంటో చూద్దాం. అందరూ వెళ్తున్నాం అనమాట హ్యాపీ బర్త్డే చెప్పడానికి. ఏది బర్త్డే బేబీ ఏం చేస్తుంది? బర్త్డే బేబీ బర్త్డే అయ్యో అయ్యో. హ్యాపీ బర్త్డే టు యూ. బాబా ఏమి ఇచ్చాం అక్కడికి బర్త్డే గిఫ్ట్? మెల్ల ఉండాలి, చక్క తడి కొట్టేసుకొని పడుకున్నాడు. వారికి ఏమో నక్కేసుకొని పెట్టాడు. అయితే కరెక్ట్ టయానికి వస్తాను రాలేదు అని కొంచెం ఫోన్ చేసుకుంటాం అట్టాగా. ఇప్పుడు ఒక మాటగా తేలింది అనుకో. ఇంకేంటి అనుకున్నారు? హైదరాబాద్ నుంచి నవీన్ పంపించాడు. హైదరాబాద్ నుంచి నవీన్ కేక్ పంపించాడు. హైదరాబాద్ నుంచి నవీన్ అక్కడ పంపించాడు. కొడుకు ప్రయాసకుడు అయ్యాడు. విజయవాడ చెల్లి ఉంది కదా, 3 కేక్లా? రాత్రి 2 తెచ్చారు. నవీన్ వాడు పంపించాడు. హైదరాబాద్ నుంచి నవీన్ పంపించాడు. హైదరాబాద్ నుంచి నవీన్ కేక్ పంపించాడు. హైదరాబాద్ నుంచి నవీన్ వాడు పంపించాడు. కొడుకు ప్రయాసకుడు అయ్యాడు. విజయవాడ చెల్లి ఉంది కదా, దేవుడి చెల్లి. బట్టలు పూసుకుంటావు. సుత్తి పెట్టుకోవడం ఇలా కొడదాం. అలా కొట్టని తెలియక ఇలా కొడదాం. మధ్యాహ్నం కూడా ఇంకా సజీవి వచ్చింది. ప్రయోగాలు చేస్తున్నాం మేము వంటగదిలో. ఏమైందో ఏంటో నాకు అసలే ప్రార్థన చేస్తాం, ఏది అర్థం అవుతుందా. మేము గ్రూప్ లో చేస్తాం. అమ్మాయి ప్రభాకర్ గారు అంటున్నారు అంటే అర్థమైంది. అలా పుట్టినరోజు కూడా 3 ఇవాళ. 3వ నెల, 3వ తారీఖు, 3వ సంవత్సరం తెలియదు. మంగళవారం కూడా గుర్తుందా నీకు? 3వ తారీఖు. ఎన్ని సంవత్సరాలు అయింది? 81 అంటే 26 అంటే అదొక 19, అదొక 19, ఇదొక 26. 45 45 చెప్పండి కరెక్ట్గా. 45 ఫిక్స్. ఇంకా కుమారి వాళ్ళ అమ్మగారు, కుమారి వాళ్ళ పెద్దమ్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు కుమారి బర్త్డే గురించి. కుమారి వాళ్ళ ఆయన గారు
నవ్వుతాలు ఉండలేదు ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నప్పుడు ఆల్రెడీ 2 కేకులు కోసామండి. బావ ఏంటి బావ ఎంత గట్టిగా ఉంది? రావట్లేదా? ఏంటి బావా? ఏ సీఏ ఛానల్ అది? చిన్నోడు అమ్మ వస్తుంది సీఏ ఛానల్. ఏంటి ఎక్కడ తయారు చేయించా పక్క కేకు ఎంత గట్టిగా ఉంది? చాకులు పెట్టి నరకాల్సి వస్తుంది. ఎప్పుడు పుట్టింది మీ ఆవిడ? రాత్రి పుట్టిందా పగలు పుట్టిందా? చెప్పింది చెప్పేసి చెప్పలేదా? నేను మాట్లాడుకోలేదా అన్నాడు. తెలీదా? 45 అంటములు బాబు పడేసావు. కాలు మీద పడేది. చిందించేవాడు ఇవాళ. రక్తం చిందించేవాడు. కుమారి ఓరి నాది కట్ట రాసి నువ్వు నిజంగా ఇదే గట్టిగా ఉందండి, కొయ్యడానికి కుదరట్లా, రావట్లేదు. అందుకని ఎవరక్కడ కేక్ తీసుకురండి. వస్తానండి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మా చిన్నోడు అమ్ములు వాళ్ళు మళ్ళీ కేక్ పట్టుకొని వచ్చారండి. మళ్ళీ ఆ కేక్ కొయ్యాల్సి వస్తుంది. అదేంటా డిజైన్ అలా ఉంది? కాలు మీద పడిద్దమ్మా. కట్టన్న తెచ్చారా చాలా ఈ కత్తేనా తీయాలి అక్కడ కుదరదంట. చిన్నదే బాగాలేదంట, జ్ఞానం బాగాలేదు. బాగోలేదండి. ధరణి మాట్లాడింది. చాకు డిజైన్ బాగుందా మరి? ఇప్పుడు ఆ కేకులు తెచ్చి ఈ కేకులు వేసాడా అక్కడ? అదే చాక్లెట్ చాక్లెట్ అదే ఇస్తారంట. మొన్న అదే నా పారేయాలనుకున్నాను. ఈ కుమారి వాళ్ళ ఇంట్లో అది, ఇది మా ఇంట్లో అది. 45 వచ్చింది. ఇంకా కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు హాఫ్ సెంచరీ ఇంకా దగ్గరలో ఉంది. ఒక 5 ఏళ్ళకి ఇల్లుగల్లాయన రెడీ అవుతున్నాడు ఇల్లుగల్లాయన రెడీ అవుతున్నాడు అనమాట. పెద్దమ్మ పెద్దమ్మ ఫస్ట్ నువ్వు చేయి, తర్వాత మావయ్య చేస్తాను. కుమారి అంటగా వెళ్ళాంగా ఎక్కడ ఇందాకనే బాగుంది కదా మ్యాచింగ్ వేసేవేంటి? ఇప్పుడు అనుకోకుండా వెళ్ళిపోయాంగా. అనుకోకుండా పెద్దమ్మ రావాలి. బట్టలు కూడా సర్దుకోవాలా పట్టుకోవాలి. స్మైల్ అంటారు చూడు. లింగి పడిందా? లింగి కూర్చోవాలా? కూర్చో. ఇద్దరికి పెళ్లి చేస్తారు. మీరు సిల్వర్ జూబ్లీ అయిపోయింది, ఎవరికి చెప్పకుండా చేస్తున్నారు. అప్పుడు మేము ఎక్కడ ఉన్నాము? నేను వైజాగ్ లో ఉన్నా, ఆయన విజయవాడలో ఉన్నాడు. ఒకసారి ఆదివారం చేసుకుంటారు, మీరు ఆదివారం వాడదాం. తండ్రి పరిశుద్ధుడా స్తోత్రాలు వందనాలు. ఈ కొరకులు ఆయన ఈ బిడ్డలందరూ ఇలా కూడి ఆయన నీ బిడ్డ పైన ఆయన కుమారి పైన ఆయన తండ్రి 45 సంవత్సరాలు అంటే ప్రభా బిడ్డలు మరి ఎక్కువగా నాయన నీ దేవులతో నింపి నీ కృపతో నింపి నాయన మరి ఎక్కువగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి తండ్రి. నీ కృపను బట్టి నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆరోగ్య విషయంలో నువ్వు స్వస్థపరిచి నాయన నీ నామాన్ని మహింపరుచుకో తండ్రి. నాయన కూడి ఉన్న బిడ్డలందరూ పేరు పేరు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ ఆనందం ఈ సంతోషం నాయన ఇప్పుడు కూడా ఇలా జరిపించుకోవడానికి అనుగ్రహించమని ఆయన చేసిన చిన్న ప్రార్థన తండ్రి చేర్చుకోమని నా ప్రభుని యేసుక్రీస్తునామం వేడుకొని అడుగుతున్నాను తండ్రి. ప్రేమల తండ్రి దగ్గరికి
దేవాది దేవ వందనాలు, ప్రభులకు ప్రభు వందనాలు, సహాయం చేసిన తండ్రి వందనాలయ్యా. స్తోత్రాలు మీకు స్తోత్రాలు, ఘనత మీకే అధికార తండ్రి వందనాలు, మహోన్నతుడా వందనాలు, సర్వాధికారి వందనాలు, స్తోత్రాలయ్యా మీకు స్తోత్రాలు. కుమారుని ముట్టండి, ఆస్వాదించండి తండ్రి, సమృద్ధి ఇచ్చిన దేవా స్తోత్రాలయ్యా. బిడ్డ పుట్టినరోజు మన ఆయన నీ చిత్తం తండ్రి, నీ చిత్తం ఏమయ్యున్నదో ప్రభువా దర్శించండి అయ్యా. బిడ్డను దీవించి నడుపుతున్నాం తండ్రి. మామయ్య గారు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల తండ్రి అయ్యా, లోక రక్షకానికే స్తుతి స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఈ చక్కని తరుణం మాకు ఇచ్చినందుకే స్తుతి స్తోత్రమయ్యా. 40 సంవత్సరాల కుమారుని జ్ఞాపకం చేసుకున్నందుకే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ రక్షణ మార్గం అయ్యా, ఈ పుట్టినరోజు ఘనంగా జరిపిస్తానికి సహాయం చేసినందుకే స్తుతి స్తోత్రమయ్యా. మరో తరుణం ఉంటే కృష్ణ కూడా రక్షణ బంధిత సహాయం చేయించి ఆ బిడ్డను కూడా మార్చి నీ స్వరూపంలో మార్చమని అడుగుతున్నానయ్యా. ఎంత చక్కని సౌర్య అయ్యా మాకు ఇచ్చినందుకే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ పుట్టినరోజు ఇంకెన్నో ఘనంగా జరిపిస్తానికి సహాయం చేయించమని నీ చిత్తానుసారంగా నీ మార్గంలో నీ ఆధీనంలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకే స్తుతి స్తోత్రమయ్యా. ఈ చక్కని సమయాన్ని దీవించి ఆదరించి ఘనత మహిమ ప్రభావం నీకే చెందాలని నా ప్రభైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అదా పెళ్లి రోజు పుట్టినరోజులు అయిపోయి పెళ్లి అది వెనక్కెళ్ళరా అది రెండు పట్టుకో పాడు కీర్తి ఖాళీగా ఉండలేవా. హ్యాపీ బర్త్డే టు యు. ఇట్లా పెట్టారు వాళ్ళు. హ్యాపీ బర్త్డే కుసుమకుమారి. కుసుమకుమారి హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ హ్యాపీ బర్త్డే. అప్పుడు ఇంకా అడగాలి ఎవరు నువ్వు అనాలి. అంత పని చేస్తాడు ఆనందాలు రావు. అవునులే, రాత్రి అయితే వాళ్ళు బాంబు కూడా నువ్వు మీ బావకు రావా? బాంబు తెచ్చి మరి అదేదో మధ్యలో ఉండాలి, క్యాప్ పేజీ పెట్టండి. ఎక్కడ పెట్టా వీళ్ళు మాట్లాడదానే ఉండేదా. నేను ఒక్క నాకు ఎందుకంటే వద్దు చేసుకోండి. అట్టుగా అది ఇక్కడ చూడండి, మీ ఇద్దరు ఇక్కడ చూడండి, అటు కాదు. నువ్వు తాళి కట్టడం మీకు చూడలేదు, వందలు పెట్టడం చూడలేదు. చేపన పెట్టు కానీ చేప తాళి కట్టాలి. మా తలకాయ పెద్దది. నార్మల్గా పెట్టేవా? నార్మల్గా పెట్టి ఊరికి అలా పైన చెయ్యి. ఒక్క ఫోటోలో అసలు బాగుంది అట్లా. మీరు ఇప్పుడు పెట్టద్దుగా పుట్టి స్ట్రైట్ గా తీసేదా చిందలు స్పూన్ తీసుకురా. అది కరిగిపోతుంది. అది బండి కావాలండి.
దగ్గరకు జరగండి అన్న. ఇదిగో పట్టుకో. ఇలా పట్టుకో. ఇటు చూడండి. నీకు కావాలా? స్మైల్. బ్రీజ్ అంట. ఓకే. ఆ, నువ్వు అది పట్టుకో. నాకు కూడా పెట్టాలి. అదే అదే అది. అంత మొక్కలు పెడతాలాగా స్పూన్ వద్దులే. నీ చెయ్యి అడ్డు వస్తుంది. ఇలా ఇలా తిప్పాలి పట్టుకోవాలా? నువ్వు. అది ఇప్పుడు ఆ గుర్తు అలా పెట్టు. నొక్కే, తోసేయ్. ముందు. నోరు ఆపుతుంది ఇక. ఇదిగో రావకంట బెన్న ఇది పెట్టి తింబావా? ఆను పద్నాలుగు తప్పుకు. ఇక్కడ చూడండి మీరు, అటు వీడియో అది ఇటు ఫోటోలు. ఫోటో కుమార్ కీర్తి వైపు చూడండి అందరూ. నువ్వు పెట్టు. స్నాప్ లో తెస్తున్నావా? మామూలు కెమెరానే. చేతితో పెట్టి ఆ, పెట్టు. సరిపోద్ది. రండి అత్తయ్యలు ఇద్దరు రండి ఒకసారి. ఓరు అంత తెరవద్దు, చిన్నగా స్మైల్ ఇవ్వండి. అంటే. ఆ, వాయిస్ కట్ చేసి వద్దాం. రా పెద్దమ్మ. రండి మీ ఇద్దరు రండి అత్తయ్య. చెల్లి వచ్చింది, అమ్మలు వచ్చిన తర్వాత రోజుల తర్వాత కోడలు ఉంది, కూతురు ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు పెట్టుకుంటుంది. ముద్దుల పిన్ ఉంది, ముద్దుల కూతురు ఉంది. దగ్గరికి జరగండి. ఫోటోకి ముగ్గురు పట్టట్ల రెండు ఇప్పుడు అటు ఒకటి ఆ, అలా పెడతారా? దగ్గరికి జరగండి. అన్ని ఫోటోలకి ఒకటే టోపీనా? ముగ్గురు పట్టట్ల ఫ్రేమ్ లో. ఆ, పట్టు. నేను గోడలు దూరిపోలేకపోతే దగ్గరికి జరగండి. ఓకే. లేకపోతే ఎలా అయితే అడ్డం తిప్పి అడ్డంగా కొట్టి అడ్డం కొట్టి నిలబడాలి. అడ్డం అంతే. ఆ, అలాంటి. అలా తీయ. అడ్డంగా తెస్తే బాగా. చెల్లి కూడా వచ్చింది. రమ్మని పోయారే రండి. అలా పిల్లలు రమ్మని పోయారు. అది తినేది కాదు. ఒక ముక్క పెట్టండి చాలే. ఏం పర్వాలేదు. రెండే ఉన్నాయి. అట్టమేది, ఊరికే. తీసుకెళ్ళిపోరా స్మైల్. మరి నోరు తెరవద్దు, నవ్వు అంతే. అక్కడైనా కొద్దిగా తిరుగుతూ ఆ. ఉంటారు. నా పొజిషన్ చూసుకోండి ఫస్ట్ మీరు. ఓకే. చింతల్లి నువ్వు ఎందుకు మళ్ళీ అది కూడా నా face అలాగే ఉండాలి. అమ్మలో నువ్వు నుంచండి నుంచో. పెట్టని నీకు సింగిల్ గా దిగుతాడు. అది ఇది ఉంటుంది కదా. అందరూ సెల్ఫీ దిగాలి. అట్లేరా కీర్తి కూడా దిగు. కృష్ణ ఇది ఇదటేసి దగ్గరికి జరగండి దయచేసి. దయచేసి తీసి దూరలేదు. అమ్మా ఇటు చూడమ్మా, అది వీడియో అమ్మా. అరే నీకు తీరా తెలుసా? ఏ? అది ఒక అందులో ఒక్కడైనా బాగా వచ్చిందో రావో తెలియదు. అయితే ఈసారి వెళ్ళేటప్పుడు అగ్గిపళ్ళు 2 పెట్టి పంపిద్దాం. అప్పుడు తల్లి పోయింది. పిల్లలు వెళ్ళండి. అట్లా చెప్తున్నా, ముగ్గురు పట్టట్లా. ఆ మనిషి అందులోకి వెళ్తావా? మరి పట్టట్లేదు, ఏం చేస్తాం? నా చూడండి. ఓకే, స్మైల్. ఆగి కిందకి నీకా ఇద్దరు పక్కన అత్తయ్య పక్కన నుంచి పట్టుకొని అలాగా కెమెరా చూడు. 45 వచ్చేయండి. అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రావాలి రావాలి, కీర్తి అది కోసి పెట్టామ్మా. అయ్యే ఇటేపు ఉంటాయి అల్మర్లో. ఆ కేక్ కూడా తీసుకొచ్చేసేయండి. ఆ చాక్లెట్ 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 కేక్ కూడా కొంచెం కరిగినాయేమో తెచ్చేయండి. కూర్చో మామయ్య. డిస్పోజల్ కూడా లేవా? దొండ ఉన్నాయి. ప్లేట్లు అయ్యో చిన్న చిన్న చూసి తెచ్చి అవి రెండింటి ఈ లోపు ఇంకా వేరే ప్లేట్లు ఉన్నాయి చూడు, అలాంటివి. అయ్యేందుకు అవసరం అడ్బడి లింగంపదేనా? అవి లేవా ధర్మ
ఏరా ఇడ తీసావా వాగిందా ఇది మూడో కేక్ ఇప్పుడే చూసారుగా మరి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అంతా అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇంకా అందరూ కూడా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ కూడా కొడుతున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.